హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంటికి ఎవరైనా సడన్గా వచ్చినా అప్పటికప్పుడు స్నాక్స్ చేసుకోవాలి అనిపించినా కానీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఎటువంటి ముందు ప్రిపరేషన్ అవసరం లేదండి. అప్పటికప్పుడు ఇలా పల్లి చట్నీ చేసుకొని సర్వ్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నానండి. మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, లేదంటే మైదా పిండి అయినా తీసుకోవచ్చు అనమాట. దీనిలోకి అరకప్పు పెరుగు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఒక అర టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. దీనిలోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి. వంట సోడా అండి. ఇవి మొత్తం పిండిలో కలిసేటట్టు బాగా కలిపేసుకుంటున్నాను. పెరుగంతా పిండికి బాగా పట్టించేసేయండి. ఇలా కలపడం వల్ల పిండి అనేది చక్కగా మెదుగుతుందండి. ఇలా కలిపేసిన తర్వాత మనం తగినన్ని వాటర్ వేసుకొని మన పిండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలిపేసుకోవాలి. మొత్తం ఒకసారి వేయకండి, బాగా లూజ్గా అయితే ఎక్కువ ఆయిల్ పీల్చేస్తాయి అన్నమాట. మన కన్సిస్టెన్సీకి వేయడానికి వచ్చేలాగా కలిపేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా వేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వేసేలాగా వచ్చుంటే మనకి పిండి అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఒక్క 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము. మనకి పిండి అనేది రెడీ అయిపోతుంది. ఈలోపు మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాల తర్వాత చూసారు కదా, పిండి అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. అంటే కొద్దిగా కన్సిస్టెన్సీ అనేది థిక్గా అవుతుందన్నమాట. అంతేనండి. మళ్ళీ ఒకసారి పిండిని మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం పిండిని వేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా వేసేసుకుంటే మనకి ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు వెంటనే పైకి తేలుతుంది. లేదంటే అలా గట్టిగా ఉండిపోతుందన్నమాట. అడుగున అతుక్కోవడం అలా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఆయిల్ ఎప్పుడు హీట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇలా మొత్తం ఆయిల్కి సరిపడా అన్నీ వేసేసుకున్న తర్వాత గరిటె తీసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. అంతేనండి, మన ఈజీ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. నేను పల్లి ఆయిల్ యూజ్ చేస్తున్నానండి, గానుగా. పల్లి ఆయిల్ని డీప్ ఫ్రైకి యూజ్ చేసేటప్పుడు ఒక టిప్ అయితే ఫాలో అవ్వండి. చిన్న చింతపండు రెబ్బను తీసుకొని ఆయిల్లో వేసేయండి. అప్పుడు మీకు పొంగకుండా చక్కగా వస్తుందన్నమాట. డీప్ ఫ్రై ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా రెండోసారి కూడా మనకి చిన్న చిన్న బాల్స్ లాగా ఆయిల్లో వేసేసుకుంటే మనకి స్నాక్ అనేది రెడీ అయిపోతుందండి. అప్పటికప్పుడు చేసి పెట్టండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా తింటారు. దీనిలోకి పల్లి చట్నీ కాంబినేషన్, టమాటో చట్నీ, ఏ చట్నీ అయినా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ విధంగా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత ప్లఫీగా వచ్చాయో. చాలా బాగుంటాయండి, దూదుల్లా ఉంటాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను పల్లి చట్నీతో అయితే సర్వ్ చేసేసాను. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.